ఈవీఎంలు వద్దు, ట్యాంపరింగ్ అవుతాయి, మెనిపులేట్ అవుతాయి, ఓట్లు నష్టపోతాం, ఓన్లీ బ్యాలెట్ పేపర్ ద్వారా ఎలక్షన్లు చేయాలి అని చంద్రబాబు నాయుడు గారు ప్రతి పార్టీకి పిలిపించారు కదా 2019లో. మరి ఇప్పుడు నువ్వు అంటుంది ఏంటి? ఈవీఎం ట్యాంపరింగ్ అవ్వలేదని. అంటే ఆయన పిచ్చోడా, నువ్వు పిచ్చోడువా? అప్పుడు మీరు సత్యం మాట్లాడారా, ఇప్పుడు సత్యం మాట్లాడుతున్నానా? నేనెప్పుడు సత్యమే మాట్లాడతా. మనిషిని మారను, మనసు మారదు, సత్యం ఎప్పుడు కూడా ఒకటి గుర్తించుకో వెంకటకృష్ణ, సత్యమే గెలుస్తుంది. ఇప్పుడు ఈవీఎంలు లేకుండా బ్యాలెట్ పేపర్లో ఎలక్షన్ పెడితే ఎవరు గెలుస్తారన్నది ప్రజలు తెలుస్తారు. కనుక ఇలాంటి అవినీతి మాటలు ఆడుకుంటా, అబద్ధం, కుతంత్రం, అవినీతి నా విషయంలో నాకు తెలుసు.